ఏమన్నాడు డీజే టిల్లు? అన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా మామూలుగా లేదు. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ వన్ మ్యాన్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు అన్న. టిల్ అన్న జస్ట్ ఓన్లీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ నవ్వుకుంటూనే ఉన్నాం అన్న. మొత్తం అంటే నవ్వులు అనిపిస్తున్నాయి థియేటర్ లో. ఎక్కడ బోర్ అనేది ఏం లేదు. సినిమా అయితే వేరే లెవెల్ తీసేసిండు మా బాబోయ్ అన్న. మన అనుపమ గారి గురించి, లిల్లీ గురించి ఏం చెప్తామన్నా. లిల్లీ అయితే మామూలుగా లేదు. అంటే లిల్లీ గారికి ఇచ్చిన క్యారెక్టర్ గానీ, ఆ రోల్ గానీ, ఆమెకి ఇచ్చిన దానికి న్యాయం చేసినట్లు అనిపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ సేమ్ ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ హాఫ్ చూసినంత వరకు అరే ఇదేంద్ర ఫస్ట్ పార్ట్ సేమ్ ఇట్లానే ఉంది కదా, సేమ్ ఇలానే అనిపించింది. అంతేగాని సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ గానీ, ఆ క్లైమాక్స్ గానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ ఉంది. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. ఓకే, డైలాగ్స్ ఎలా అనిపించినాయి అన్న? డైలాగ్స్ ఏం చెప్పుకోవచ్చు అన్న. డైలాగ్స్ అయితే మామూలు కామెడీ కాదు. డైలాగ్స్ నవ్వుతూనే ఉన్నాం స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు. డైలాగ్స్ వేరే లెవెల్ ఉన్నాయి. సిద్ధన్న అసలు వన్ మ్యాన్ షో అన్న సినిమా. అసలు డీజే టిల్లు 2 అంటే టిల్లు స్క్వేర్ అంటేనే సిద్ధన్న ఒకటే కనిపిస్తాడు మనకి. ఎందుకంటే స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అతనే భుజం మీద వేసుకొని తన డైలాగ్స్ తో, తన ఓన్ వే లో, మేనరిజం లో, తన స్టైల్లో చెప్తూ ఉన్నాడు. అట్లుంటది మనతో అని చెప్తూ ఉన్నాడు. సో అలానే నాకు బాగా అనిపించింది. ప్రతి సాంగ్ డీజే టైప్ లోనే ఉన్నాయి అంటున్నారు. ప్రతి సాంగ్ డీజే టైప్ లోనే ఉన్నాయన్న. కానీ ఒక్క సాంగ్ అన్న జస్ట్ స్టార్టింగ్ ఒక్క సాంగ్ ఒకటి రొమాన్స్ అవంతా ఉన్నాయి. మొత్తం లిప్ కిస్లు కానీ, లిప్ లాక్లు కానీ అవన్నీ ఒక్క సాంగ్ లోనే ఉన్నాయి. అంతేగాని తర్వాత మిగిలినంతా సినిమా అంతా స్టోరీ కానీ మొత్తం డిఫరెంట్ ఉంది. సో చాలా బాగుంది. ఫ్యామిలీ అందరు కూడా వచ్చి చూడొచ్చు అన్న సినిమా. రాధిక ఎంట్రీ కూడా ఉందంట ఫస్ట్. రాధిక ఉందన్న సెకండ్ హాఫ్ లో వస్తుంది. అది మామూలుగా కాదు. ఇద్దరిని ఒకేసారి ఇలా చూసినప్పుడు మాకే ఇలా వేరే లెవెల్ అనిపిస్తుంది. ట్విస్ట్ గానీ అది గానీ మొత్తం చాలా అంటే చాలా బాగుంటది. అంటే చూడు, నువ్వు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక అనే డైలాగ్ ఈ సినిమాలో కూడా ఉందన్న. చూడండి మీకే అర్థమవుతుంది. సో రాధిక జాతికి ఏం చెప్తావు మరి? రాధిక జాతికి ఏం చెప్తామన్నా? ఏం చెప్పలేము. మా జాతికి అలా పెరుగుతూనే ఉంటారు. సో వాళ్ళని మనం ఏమి అనలేమన్నా. అటువంటి రాధిక జాతి ఎదురైనప్పుడు సింగిల్స్ కి ఏం చెప్తావు? సింగిల్ కా తెలుసుకొని సినిమా చూడాలని చెప్తా అన్న. అవి చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది చేయాలని చెప్పి, ఎలా మోసపోవద్దు అని చెప్పి తెలుస్తుంది. మీకే అర్థమవుతుంది. సో తెలుసుకొని సినిమా చూడాలి. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తావు? అలా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అంటే నేను అయితే సినిమాకి రేటింగ్ ఇయ్యానన్నా. ఎందుకంటే రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు ఇది. సో మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి సినిమా అయితే వేరే లెవెల్ ఉందా.